మనతో పాటు సురేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ గారు టార్గెటా లేకుంటే నిజంగా ప్రజల సంక్షేమమే వాళ్ళ లక్ష్యమా? ఏమనుకోవాలి కాంగ్రెస్? ప్రజల సంక్షేమం అయితే 4 పిల్లర్లని తీసేసి కడితే సంక్షేమం అయింది. కానీ కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలా, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయాలా, ప్రజల్లో ఏదో విషం నింపాలా. విషయం నింపితే ఇంకా రాజకీయ లబ్ధి పొందొచ్చు. సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీసీ ఎలక్షన్లో మేము ఏం చేయకపోయినా ఈ రకంగానే ఓట్లు వేయించుకోవాలని ఉద్దేశం తప్పితే 18 నెలల కాలంలో 6 గ్యారెంటీల్లో అమలు చేసింది ఎంత, జనానికి చేసింది ఎంత, మోసం తప్పితే కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు తప్పితే ఏమన్నా పనికొచ్చే పని ఒక్కడన్నా చేసిందా? రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపై మాట్లాడుతుండు, దిక్కుమాలిన మాట్లాడుతుండు, దౌర్భాగ్యమైన మాట్లాడుతూ తప్పితే జనం పనికొచ్చే పని ఒక్కటి చేసిన రాష్ట్రంలో. మీ దగ్గరనే ఆలేరుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ జరిగింది. అందులో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మొత్తం నీళ్లు కనపడతా ఉన్నాయని చెప్పి మాట్లాడింది. ఏం చెప్తావు నువ్వు దాన్ని? ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే వర్షం పడలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే ప్రాజెక్ట్ గంధమల్ల ప్రాజెక్ట్ కట్టడానికి, గంధమల్ల నీళ్లు రావడానికి ఏమన్నా సపరేట్ కాలం ఉందా, కెనాల్ ఉందా? ఏమన్నా పైనుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్లు చదివిస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే పులిచింతల ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సగం నష్టం చేసింది. ఆయన ఉన్నప్పుడే జరిగింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినాక ఈ గంధమల్ల శంకుస్థాపన చేసినాం, గంధమల్ల నీళ్ళు వస్తున్నాయని చెప్పి దౌర్భాగ్యమైన మాట్లాడుతుంది. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ద్వారానే నిన్న గంధమల్ల కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వచ్చింది తప్పితే ఇంకో ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యంగా కాళేశ్వరం మీద విషయం చెప్పి ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం, కాళేశ్వరం కట్టి మా కడుపు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొట్టి మా కడుపు కొట్టింది మాత్రం యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. కూలగొట్టిరా బరాబరు ఎవరు తెలియదండి. కేసీఆర్ కట్టినా అనవాళ్ళు జరిపేస్తాం. కేసీఆర్ ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకంలో నింపి రైతు బంధు ఇచ్చి, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి, కడుపు నింపి, చెరువులు నింపి అందరినీ సంక్షేమం దిశగా తీసుకుపోయాడు కేసీఆర్. కానీ ఏ రకమైన రిమార్క్ లేదు. కానీ రిమార్క్ చేయాలంటే కాళేశ్వరం కూలగొట్టాలన్న ఉద్దేశంతో బాగానే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి ఏదో ప్రమాదశాత్తు జరిగిందని చెప్తారు. కానీ ప్రమాదం కాదు, అది కుట్రే కనబడుతూనే ఉంది కదా. ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి దీని మీద. ఇప్పుడు మీరు మాట్లాడిన తప్పే ఉంది. కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు, కాళేశ్వరం కుట్ర చేసి కూలగొట్టింది యనమల రేవంత్ రెడ్డి అనుకో. వాళ్ళ కూలగొట్టడం వచ్చు. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో పేదోడు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టడం తెలుసు. ఏది ఉన్నా నిలబెట్టడం వచ్చింది కేసీఆర్ అయితే కూలగొట్టడం వచ్చింది యనమల రేవంత్ రెడ్డి. స్టాండ్ తీసుకుని బరాబర్ చెప్తున్నాం. ఇప్పుడు 18 నెలల కాలంలో దాన్ని డిస్పాచ్ చేయాల్సిన, దాన్ని కొట్టకపోవాలా. 10 లక్షల క్యూసెక్ నీళ్ళు వచ్చినా కొట్టకపోకుండా నిలబడది, 30 లక్షల క్యూసెక్ నీళ్ళు వచ్చినా నిలబడది. అట్లా కొట్టకపోలేదు కాబట్టి ఇంకా దాని మీద కుట్ర చేసే ఉద్దేశం తప్పితే దాన్ని నిలబెట్టే ఉద్దేశం ఉంటే ఆ 4 పిల్లలు తీసి నిలబెట్టవచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి ఏం చెప్తావు బ్రదర్? ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అటు అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఫస్ట్ రిపోర్టు, పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు సెకండ్ రిపోర్టు, ఇప్పుడు ఫైనల్ రిపోర్టు మొన్న బీఆర్ఎస్ రజతోత్సవంకు ముందు ఇచ్చిర్రు అంటారు. నిజంగా ఇది కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా కుట్రపూరితమైనది అని చెప్పి బీఆర్ఎస్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఏం చెప్తారు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ పార్టీ రిపోర్ట్. అది ఎన్డీఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న రిపోర్టు. వాళ్ళకి పనికిరాని ఆలోచన తప్పితే పనికొచ్చే పని చేసే ఉద్దేశం ఉంటే అదే కాలంలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఆ 4 పిల్లలు తీసేస్తే పంపింగ్ చేసుకోవడం కానీ వాటర్ స్టోరేజ్ చేసుకోవడం కానీ ఉండు. కానీ ఆడ వాటర్ తీసేసి లారీలు పెట్టుకొని ఇసుక కొట్టడానికి టైం ఉంది, కానీ వాళ్ళు పనిచేసే ఉద్దేశం లేదు. మేము ఏమడుగుతున్నాం, కాళేశ్వరం నీళ్ళు ఇస్తే రైతు బంద్ చేయాల్సి వస్తుంది. కాళేశ్వరం నీళ్ళు ఇస్తే అక్కడ రైతులు పంట పండితే ఆ పంట కొనే స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. అప్పే పుట్టట్లేదు అనుకోవడానికి అందాల పోటీలు కావాలి. అందాల పోటీలు ముందుగానే రైతు బంద్ వద్దు, అందాల పోటీలు ముందుగానే ఆసరా పింఛన్లు వద్దు, అందాల పోటీలు ముందుగానే హాస్టల్లో ఉన్న పిల్లలకి అన్నం వద్దు. ఇట్లా చెప్పినట్టు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా బోనస్ కావచ్చు. నిన్న కూడా చెప్పిండు కదా ఆలేరు వేదికగా, మేము ఇచ్చిన అంటే వడ్ల కొనుగోలు విషయంలో కూడా చాలా ముందస్తులో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్న 4 రోజులలోనే మీకు అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. జూలై 10వ తారీఖు కూడా వస్తుంది. రేపు 4 రోజులు అయితే 10వ తారీఖు వస్తుంది. జూన్ 10వ తారీఖు వస్తుంది. జూన్ 10వ తారీఖు కూడా ఇంకా కళ్ళాల్లో వడ్లున్నాయంటే నువ్వు ఎక్కడ కొంటున్నట్టు? చాదగాకుండా పని. ఇప్పుడు రాష్ట్ర రైతాంగం 45 రోజుల నుంచి వడ్ల కాలాల్లో ఉన్నాయి, మొలకెత్తినాయి. అయ్యో లక్ష్మాన్ని మొత్తుకుంటారు. అయినా కానీ పట్టించుకునే స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. ముఖ్యమంత్రికి ఒక్కటి నిలబెట్టడం రాదు, కూలగొట్టడం మాత్రం వస్తుంది. అందుకే రైతాంగం ఇప్పుడు ఒకటి జనం అడిగేది ఏంది, మాకు ఇస్తాన రైతు బంధు ఇది, రైతు భరోసా ఇది, మాకు ఇస్తాన తులం బంగారం ఇది, మా స్కూటీలు ఇవి, మా పిల్లల భవిష్యత్తు ఏందని అడుగుతారు. అది వదిలేసి ఎంతసేపటి కేసీఆర్ని కూర్చుంటే తిట్టాలా, నిల్చుంటే తిట్టాలా, పనుకుంటే తిట్టాలా. ఒక మెంటల్లీ డిజేబుల్ పర్సన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టే ఆయనకి కేసీఆర్ తప్పితే ఇంకో నామకరణం ఇంకో రావట్లేదు. చెప్పించవచ్చు కానీ కేసీఆర్ 10 సార్లు చూసినా. ఇప్పుడు అందాల పోటీలు పెట్టినాం, ఎవరు ఇంజు పెట్టినాం, సెక్రటరీస్ పెట్టినాం, బుద్ధభవనం చూసినాం, మాట్లాడితే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం.
కేసీఆర్ కట్టిన సెక్రటరీకి రావడానికి భయపడుతూ కమాండ్ కంట్రోల్లోనే జీవితం వెళ్ళదీస్తున్న ముఖ్యమంత్రి 14 నెలల కాలంలో సర్పంచ్ ఎలక్షన్ పెట్టలేకపోయిండు, 6 మంత్రులు నింపుకోలేకపోయిండు. ఇంత వ్యవస్థ ఇంత ఇబ్బందిగా ఉన్న ముఖ్యమంత్రికి ఏం పని చేయడానికి చాలైతే? ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలి. 18 నెలల కాలంలో మీ జీవితం నాగం చేసింది ఎవరు? 10 ఏళ్ళు మీ జీవితాన్ని బాగు చేసింది ఎవరని ఆలోచించుకుంటే అర్థమైంది. నిన్న ఈటెల రాజేందర్ గారు ఇట్లా విచారణకు హాజరు కావడం జరిగింది. మాట్లాడుతూ ఇది క్యాబినెట్ నిర్ణయం అని చెప్తే ఇదంతా కూడా బీఆర్ఎస్ తోటి కుట్ర జరుగుతుంది, కుమ్మక్కైండు ఈటెల రాజేందర్ అని చెప్పి ఆయన కూడా విమర్శలు వస్తాయి. వికాస్ అయినా ఈటెల రాజేందర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని తెలంగాణ గలాన్ని నిలిపించి తెలంగాణ ఉద్యమం కోసం పరితపించిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయన తెలుసు వీళ్ళు ఏదో మాట్లాడమంటే కుట్ర మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏదో ఏదో అభిప్రాయ భేదాలు వేరు కావచ్చు కానీ అభిమానం మాత్రం ఉంటుంది. కాబట్టి ఎంత కుట్ర చేయాలనుకున్నా అది క్యాబినెట్ నిర్ణయం అయితే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ క్యాబినెట్లో ఉండు. కాబట్టి ఆయన కూడా కుట్ర ఉంటే ఆయన కూడా చేర్చాలా. కాళేశ్వరం కూలిపోలేదు, కూల్చివేయబడ్డది కాళేశ్వరం. కూలగొట్టాలనే ఉద్దేశం ఉంది. కూలింది కాళేశ్వరం కాదు. ఇంకోసారి కాళేశ్వరం కూలిందంటే చెప్పు తీసుకొని కొడతాం వాళ్ళ ఒక్కొక్కరైనా. మా తుంగతుర్తి ప్రాంతం, చిట్ట చివరి ప్రాంతం, సూర్యాపేట, పెన్పాడు దాకా కాళేశ్వరం జలాలతో కడుపు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ సైడ్ మీ నల్గొండకు మంత్రి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో ప్రశంసలు కురిపించారు ఇదే కాళేశ్వరం మీద. మళ్ళీ ఇప్పుడు ఎందుకు దానికి యాంటీగా మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్? రాజకీయాలు కావాలి, కాంగ్రెస్కి రాజకీయాలు కావాలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి అదే కోమటిరెడ్డి ప్రశంసించిన ఆయన ఇప్పుడు విమర్శిస్తుండు. ఎందుకంటే ఒక మంత్రిగా ఉండు ఏదో 4 రూపాయలు సంపాదించని నేను వాత పెడతారు. కాబట్టి సంపాదించుకునే పనిలో ఉండు కానీ సంపాదన పెంచే పనులు లేరు. రైతులు సంపాదన పెంచే పని లేదు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు సంపాదనకే పరిమితం అయిపోయారు. ఎవరు ఏం మాట్లాడినా కాళేశ్వరంతో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశంలోనే దిక్సూచిగా ఈ ప్రపంచానికి చూపెట్టిన వ్యక్తి మాత్రం ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే. అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. దాన్ని వదిలేసి సంక్షేమాన్ని పక్కబెట్టి ఎంతసేపు కేసీఆర్ అని ఫోన్ ట్యాపింగ్. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా పని చేసినా జనాన్ని పనికొచ్చే పని ఒక్కడన్నా చేసిరా? ఏం చేయలేదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఈ అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల మీద లేదు. ఈయనకి అప్పే పుట్టట్లేదు అనుకున్న ఆయనకి పరిపాలన ఎట్లా చేత అవుతుంది? ఇంతకుముందు ప్రజెంటేషన్లో చూపెట్టుకుంటూ ఒక వీడియో చూపెట్టారు హరీష్ రావు గారు. పిల్లనిచ్చిన మామ కూడా, రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ కూడా కాళేశ్వరం మీద ప్రశంసలు కురిపించారు. ఆ 1,00,000 కోట్ల కుంభకోణం స్కామ్ ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు, అట్లా అనొద్దని చెప్పి ఆ వీడియోలో ఆయన మాట్లాడింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి కనపడలేదంటారా ఈ వీడియో? ఎందుకంటా ఉన్నాడు 10 1,00,000 కోట్ల కుంభకోణం? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చిచ్చు నడుస్తుంది, రేవంత్ రెడ్డికి వాళ్ళ మామ పడట్లేదు. కాబట్టి ఇదంతా సొంత మేమ 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు 94,000 కోట్లు 1,00,000 కోట్లు ఎట్లయింది? ఇది చేస్తే మీరు దాన్ని ప్రాపగాండా చేయాలని చూస్తారని చెప్పారు. కానీ ఒకటి మాత్రం నిర్ణయించుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఆయన భార్య ముఖ్యమంత్రి కావాలని ఒకటే తాపత్రపడుతుందంట. నా బిడ్డను ఇచ్చినా ఒకసారి జయపాల్ రెడ్డి ఆశయాలు నెరవేర్చాలంటే నువ్వు డిస్టర్బ్ ఉన్నావు, నా బిడ్డను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో అల్లుడి మీద కుట్ర చేస్తున్నావు. మామ కుట్ర కాదు, వాస్తవం చెప్తుండు. మా అల్లుడు పనికిరాడు, మా అల్లుడు చెప్పేది అన్ని అబద్ధాలు. కాబట్టి నా బిడ్డకైనా ముఖ్యమంత్రి పదవి రావాలనే ఉద్దేశంతో ఆయన పక్కబెట్టే ఉద్దేశంలో నడుస్తున్న వ్యవస్థ ఇదంతా. అన్నదమ్ములు పడట్లేదు ఆ ఇంట్లో. కుటుంబ పార్టీ వాళ్ళదైపోయింది. అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎట్లా ప్రియాంక గాంధీ ఎట్లా నడిపిస్తున్నారు అక్కడ వ్యవస్థని, ఖర్గే గారిని పక్క పెట్టి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టేసి వాళ్ళ అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఇవాళ వాళ్ళ భార్య, వాళ్ళ మామ నడిపించే ఉద్దేశంలో జరుగుతున్న అంతర్గత పోరు. అది ఇంటి పోరును పెట్టుకొని ఇంకేదో పెడుతుంది. ఇవాళ జరిగేది ఏంది? ఈడీ కేసు ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు చేర్చిర్రు. అదే ఆయన సోనియా గాంధీ పేరు చేస్తేనో ఎక్కడో ఢిల్లీలో చేరిస్తే ఇక్కడ హైదరాబాద్లో ధర్నాలు చేస్తారు. మరి రేవంత్ రెడ్డి పేరు చేస్తే ధర్నాలు కాకుండా కేసీఆర్ కుటుంబం మీద కుట్ర. ఒకటి గుర్తుపెట్టుకోరు, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని చీల్చాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులకి, తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ కుటుంబం అంటే హరీష్ రావు, కవిత, కేటీఆర్ కాదు. కేసీఆర్ కుటుంబం అంటే 4 కోట్ల మంది. మీరు కేసీఆర్ కుటుంబాన్ని చీల్చినా, ఇంకేదైనా కుట్ర చేసినా కేసీఆర్ వెంబడి తెలంగాణ సమాజం ఉంటుంది. కానీ చీరాల్సినది మీరు చీలిపోతారు, మీ ప్రభుత్వం చీలిపోయేది. కానీ మేము చీరాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వెంబటే ఉంటారు. వాళ్ళ బిడ్డను ఏదో చేయాలన్నా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్నా జరిగేది మీరే చూస్తారు. రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే కేసీఆర్ గారు 72 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ తెచ్చిన పేరు నాకు ఉందని మాట్లాడింది ఆయన. కానీ ఈయన అనుమల రేవంత్ రెడ్డి 1 కేసులో జైలు పోయిన దొంగ, నాకు ముఖ్యమంత్రి వచ్చేసింది, నాకు జాలి జీవితం అనే దౌర్భాగ్యం. అంటే మీరు అర్థం చేసుకోండి, తెలంగాణ కోసమే తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కోసం దౌర్భాగ్యమైన 4 పార్టీలు మారిన వ్యక్తి మాత్రం అనుమల రేవంత్ రెడ్డి. అర్థం చేసుకోవాలి.